అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. సౌదీ అరేబియాలో కుండపోత వర్షాలు కురిశాయి. మక్కా, మదీనా, జెడ్డాలో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. జెడ్డా, మదీనాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఆకస్మిక వరదలతో సౌదీ అరేబియాలో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపై మోకాళ్ల లోతు స్థాయిలో వరద చేరింది. వరదలు వందలాది కార్లు కొట్టుకుపోయాయి. జనవరి 8 వరకు ఇదే పరిస్థితి ఉంటుందంటూ వాతావరణ శాఖ చెప్తోంది. భారీ వర్షాలతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా సౌదీ అరేబియా వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదలతో సౌదీ అరేబియాలో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. మక్కా, మదీనా, జెద్దాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక జెద్దా, మదీనాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది అక్కడి వాతావరణ శాఖ. కుండపోత వర్షాలతో ఒక్కసారిగా జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి. మీరు చూస్తున్న దృశ్యాలు సౌదీ అరేబియాకు సంబంధించిన దృశ్యాలు. సౌదీ అరేబియాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా ఎడారి ప్రాంతమైనటువంటి సౌదీ అరేబియాలో ఇంతటి భారీ వర్షాలు కురవడం చాలా అరుదుగా చెప్తున్నారు. ఇట్లాంటి భారీ వర్షాలతో ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. ఆకస్మిక వరదలతో వేలాది వాహనాలు వర్షంలో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కార్లు అలాగే బైకులు కొట్టుకుపోతున్నాయి. ఇక పవిత్ర స్థలమైన మక్కా అలాగే మదీనాలో కూడా భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి. దీంతో అక్కడి అధికారులు పూర్తిస్థాయి సహాయక చర్యలకు పూనుకుంటున్నారు. ముఖ్యంగా మక్కా, మదీనాలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. అలాగే జెద్దాలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. జెద్దా నగరం అలాగే గవర్నరేట్లోని ఇతర ప్రాంతాల్లో సోమవారం కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా జనజీవనం అస్తవ్యస్తుంది. మీరు చూసిన దృశ్యాలు పవిత్ర స్థలమైన మక్కాకు సంబంధించినవి. మక్కా మసీదు ప్రాంతంలో ముఖ్యంగా అలాగే మదీనా ప్రాంతంలో కూడా ఇవన్నీ కూడా హోలీ ప్లేసెస్గా చెప్తుంటారు సౌదీ అరేబియాలో. సో ఆ ప్రాంతంలో కూడా భారీ వర్షంలోనే అక్కడికి వచ్చినటువంటి టూరిస్ట్ భక్తులు వాళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో అక్కడే పవిత్ర మక్కా దర్శనం చేసుకొని ఆ భారీ వర్షంలోనే కదులుతున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. మరోవైపు ఇక వాణిజ్య నగరమైన జెద్దాలో, సౌదీ అరేబియా వాణిజ్య నగరమైన జెద్దాలో కూడా అదే పరిస్థితి. అక్కడ కూడా భారీ వర్షాలతో ఒక్కసారిగా అతలాకుతలమైన పరిస్థితి. ఇటీవలి కాలంలో దుబాయ్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. గల్ఫ్ దేశాలైనటువంటి దుబాయ్ అలాగే సౌదీ అరేబియాలో ఇంతటి భారీ వర్షాలు కురవడం చాలా అరుదు. ఇట్లాంటి వర్షాలు కురవడం అలాగే ఒకసారిగా ఆకస్మిక వరదలతో క్లౌడ్ బర్స్ట్ అయిందా అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి. నిజంగా క్లౌడ్ బర్స్టే జరిగిందని చెప్పాలి అక్కడ. ఎందుకంటే అంతటి భారీ వర్షాలతో ఒక్కసారిగా నదులను తలపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. ఆ నీటి ప్రవాహంలో కార్లు ఏ రకంగా కొట్టుకుపోతున్నాయో మనం చూడొచ్చు. పూర్తిగా సౌదీ అరేబియాలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. ఇక పర్యావరణం అలాగే వ్యవసాయ మంత్రిత్వ శాఖ సౌదీ డిపార్ట్మెంట్ ప్రకారం కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్టుగా చెప్తున్నారు. మదీనా ప్రాంతంలోని బదర్ గవర్నరేట్లో అల్ షఫియాలో అత్యధికంగా 49.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జెద్దా నగరంలో అల్ బసతీన్ జిల్లాలో 38 మిల్లీమీటర్లతో రెండవ అత్యధిక వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక మదీనా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైందని ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ చెప్తోంది. మదీనాలోని ప్రవక్త మసీదు వద్ద ఉన్నటువంటి సెంట్రల్ హరాం ఏరియాలో 36.5 సెంటీమీటర్లు, బదర్లోని అల్ మసీదులో 33.5 మిల్లీమీటర్లు, అలాగే ఖుబా మసీదులో 28.5 మిల్లీమీటర్లు, సుల్తానా పరిసరాల్లో 26.5 మిల్లీమీటర్లు, అల్ సువైధియాలో బదర్లో 23 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఎంతటి భారీ వర్షపాతం ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మక్కా, మదీనా, ఖాసిం, తబుక్ ఉత్తర సరిహద్దు అలాగే అల్ జౌఫ్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. జనవరి 5 ఆదివారం 9 గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. జనవరి 7 మంగళవారం వరకు కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. జాతీయ వాతావరణ కేంద్రం జెద్దా నగరానికి హెచ్చరికను రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక బలమైన గాలులు దాదాపు ఇక పూర్తి స్థాయిలో ఏమీ కనబడని పరిస్థితి. ఎక్కువగా ఉరుములు అలాగే మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని అక్కడి వాతావరణ శాఖ చెప్తుంది. ఇంకా ఆ వాతావరణం
కంటిన్యూ అవుతుంది. వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్న పరిస్థితి. ఇక పూర్తి స్థాయి సహాయక చర్యలకు అధికారులు అయితే కోరుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అందించే సలహాలు సూచనలతో అప్రమత్తం అవుతున్నారు. హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి. ఇక జద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జద్దాలో వర్ష పరిస్థితుల కారణంగా ముఖ్యంగా విమానాల షెడ్యూల్ కూడా అప్డేట్ చేస్తున్నారు అధికారులు. జద్దా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అత్యంత రద్దీ ఎయిర్పోర్ట్, అది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ఎయిర్పోర్ట్గా చెప్తారు. సో జద్దాలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా విమానాల దారి మళ్లింపు కొనసాగుతుంది. విమానాల షెడ్యూల్ కూడా మార్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక పూర్తి స్థాయిలో ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఎయిర్పోర్ట్ అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇక పూర్తి స్థాయిలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇక్కడికక్కడ సౌదీ అధికారులు, స్థానిక గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్స్ కూడా పూర్తి స్థాయి సహాయక చర్యలు తీసుకుంటున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలని, సూచనలు పాటించి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే జాజాన్ నగరం, అలాగే ఫరాసన్ దీవులు కూడా, అల్ దర్బ్ బీచ్ గవర్నరేట్లలో కూడా బలమైన గాలులు వీస్తున్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్తోంది. ఇక దీని ప్రభావంతో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మొత్తం మీద జద్దా, మక్కా, మదీనా ఈ ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా రోడ్లపై ట్రాఫిక్ నియంత్రించేందుకు కూడా, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటారు. మీరు చూస్తున్న దృశ్యాలు పవిత్ర మక్కా ప్రాంతం, అలాగే జద్దా ప్రాంతం, మదీనా ప్రాంతంలో ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. అవి రోడ్ల అన్నట్టుగా పరిస్థితి తయారైపోయింది. అంతటి భారీ వరద, ఆ వరదను చూస్తుంటే, ఆ వరద విలయం చూస్తుంటే ఒకసారి అర్థమవుతుంది ఖచ్చితంగా అందులో ఎంతమంది కొట్టుకుపోయారనేది. ఇంకా పూర్తి స్థాయి ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం అయితే రాలేదు. ప్రస్తుతానికైతే దాదాపు ఒక 5,000 మందిని అక్కడ సురక్షితంగా రెస్క్యూ చేశారు. అలాగే దాదాపు 1000 మందికి పైగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ఒక జద్దా నగరంలోని. ఇక చాలా ప్రాంతాల్లో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి, అక్కడ టీములను ఏర్పాటు చేసి సహాయక చర్యలకు స్థానిక నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ వచ్చినటువంటి నివేదికల ఆధారంగా సహాయక చర్యలు అయితే అక్కడి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక అక్కడ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఆ బృందాలను మోహరిస్తూ సహాయక చర్యలు తీసుకుంటున్నట్టుగా సౌదీ ప్రభుత్వం చెప్తుంది. సో జద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తిగా వర్ష పరిస్థితుల కారణంగా విమానాల రాకపోకలకు సంబంధించి అయితే ప్రస్తుతం ఇంకా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినట్టుగా చెప్తున్నారు. సో పలు ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. మొత్తం మీద పవిత్ర మక్కా, అలాగే మదీనా ప్రవక్త మసీదు వద్ద ఉన్నటువంటి సెంట్రల్ హారాం ఏరియాలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయి చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో పర్యావరణ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సౌదీ అరేబియా నివేదిక ప్రకారం ప్రస్తుతానికైతే దాదాపుగా 50 మిల్లీమీటర్ల భారీ వర్షపాతమే సౌదీలో ఒకే ప్రాంతంలో నమోదైన పరిస్థితి. సో మక్కా, జద్దా, అలాగే మదీనా నగరాల్లో పూర్తిగా రహదారులు, వీధులన్నీ కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి. మరీ ముఖ్యంగా నదులను తలపిస్తున్న పరిస్థితి. ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి. చాలా ప్రాంతాలు, జడ్డా గవర్నరేట్ ప్రాంతంలో భారీ వర్షం, ముఖ్యంగా మక్కా, మదీనా, జడ్డా ఈ ప్రాంతాల్లో ఈ భారీ వర్షాలతో జనజీవనం అయితే అస్తవ్యస్తమైన పరిస్థితి. సో సహాయక చర్యలు అయితే తీసుకుంటుంది సౌదీ ప్రభుత్వం. ఎక్కడికక్కడ పూర్తి స్థాయి అప్రమత్తతను ప్రకటించారు అధికారులు. يعوض الخير ولا زال. ₹5 ఏమొస్తుందమ్మా? ₹5 ఏమొస్తుందా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.